ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఆయా జాబితాలో ఆయా జిల్లాలను కూడా ప్రకటించడం జరిగింది. చాలా వరకు తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అసలు వాతావరణంలో మార్పులకు కారణం ఏంటి? ఎల్నినో ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది? ఏ ఏ ప్రాంతాలపై ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు మెట్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ సివి నాయుడు అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఎల్నినో ప్రభావం చూస్తే కనుక పెద్ద ఎత్తున ఈ ఏడాది ఉండబోతోంది అనేది వస్తున్నటువంటి వార్తలు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏ ఏ ప్రాంతాలపై ఎంత మేరకు ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? అంటే యాక్చువల్గా దినో 3-4 రీజన్ తీసుకున్నట్లయితే అక్కడ మీకు 0.5 degrees Celsius చూపిస్తుందండి. అంటే ఎనామలీ అది. అంటే ఇది 3 years రన్నింగ్ మీన్లో కడుతూ ఉంటారు. అంటే మే నెలాఖరికి ఆ విధంగా ఉన్నది. అంటే ఇది యాక్చువల్గా 5 నెలల పాటు మీకు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్నినో కింద డిక్లేర్ చేస్తాం. ఇక్కడ 0.5 థ్రెషోల్డ్ దాటింది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఎల్నినో కింద మనం డిక్లేర్ చేయడానికి అవకాశం కల్పించింది అన్నమాట అండి. అంటే ఇప్పుడు ఆ టెంపరేచర్స్ ఎనామలీ టెంపరేచర్స్ ఇంకా అంతకంటే కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే యావరేజ్ తీసుకుంటాం, 3 months యావరేజ్. అంటే ఇటువంటి కండిషన్స్లో మనకి అంటే ట్రేడ్ విన్స్ వీకెన్ అవుతాయండి. అంటే ట్రేడ్ విన్స్ వీకెన్ అయితే ఏమవుతుందంటే మాయిశ్చర్ ట్రాన్స్పోర్టు మనకు రావాల్సినటువంటి వాటా తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే స్లగిష్గా మాన్సూన్ లో లెవెల్ సర్క్యులేషన్ ఉంటుందండి. అంటే 1.5 kilometers దగ్గర తీసుకున్నట్లయితే మనకి ఫిండ్ లేటర్ జెట్, సోమాలి జెట్ అని చెప్తూ ఉంటాం. అంటే ఆ సోమాలి జెట్ ఏంటంటే మనకి మాయిశ్చర్ని తీసుకుని వస్తూ ఉంటుంది. మాయిశ్చర్ని తీసుకొచ్చినప్పుడు మనకేమో అంటే వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాకి, మీకు వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ఏమున్నదండి, మనకి వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి. వెస్ట్రన్ ఘాట్స్ను తాకి మళ్ళీ రిటర్న్ కరెంట్స్ ఏర్పడుతూ ఉంటాయి. అంటే నిన్న ఆల్రెడీ 20 centimeters పైన 30 centimeters రైన్ఫాల్ ముంబై రిపోర్ట్ చేసింది. అంటే ఇది ఏంటంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వర్టిసెస్. అవి వర్టిసెస్ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కనుక పూర్తిగా తక్కువ వర్షపాతం నమోదవుతుందనే అంచనాలు ఉన్నాయి. కారణం ఏంటి? ఏ మేరకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుందంటే ఏమంటారు? అంటే యాక్చువల్గా మనకి మొత్తం తీసుకున్నట్లయితే మీకు బ్రేక్ డౌన్ రైన్ఫాల్ యాక్టివిటీలో రెడ్యూస్ కనిపిస్తుందండి. కానీ ఇక్కడ తీసుకున్నట్లయితే ఒకే రకంగా ఉండదు, మొత్తం అంతా కూడా ఒకే రకంగా ఉండదు. అంటే స్పెషల్గా హోమోజినిటీ కనిపించదండి. ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఇండియా తర్వాత సౌత్ ఈస్ట్ ఇండియా తీసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఇన్ఫేజ్లో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్గా ఈ 2 రీజన్స్లోని మనం బాగా తక్కువ రైన్ఫాల్ యాక్టివిటీని మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఎక్కువ మనకి డిఫరెన్స్ కనిపించేది వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా, తర్వాత నెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియా, నార్త్ వెస్ట్ ఇండియా, వీటిల్లో కొంచెం తక్కువ మాకు కనిపించవచ్చు. అంటే మొత్తం మీద వీళ్ళు 90% రైన్ఫాల్ యాక్టివిటీ ఇస్తుందని అంటున్నారు. అంటే 90% నిజంగా 90% యాక్టివిటీ వస్తే మంచిదే మనకి. 90% అంటే నార్మలే. 90 నుంచి 110 వరకు మనం నార్మల్ కింద చెప్తూ ఉంటాం. అంతకంటే తగ్గినట్లయితే 80% అలాగే వచ్చినట్లయితే కొంచెం ఇబ్బంది మనకి కలుగుతూ ఉంటుంది. కానీ మనకి పర్టికులర్గా తెలుగు రాష్ట్రానికి మనకి బాగానే ఉండొచ్చు. అంటే మరీ ఎక్కువ బాగా తక్కువ రెయిన్ఫాల్ డెఫిసిట్ కనిపించకపోవచ్చు. అంటే మార్జినల్లో మనం ఎస్కేప్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే దీంతో పాటు ఎల్నినోతో పాటు ఇండియన్ ఓషన్ డైపోల్ మోడ్ కూడా ఉన్నదండి. అంటే ఇండియన్ ఓషన్ డైపోల్ మోడ్ మనకు పాజిటివ్గా ఉన్నట్లయితే అప్పుడు దీన్ని ప్రభావం కొంతవరకు పూడుస్తుందన్నమాట అండి. దానివల్ల పాజిటివ్గా ఉన్నదనుకోండి, సిగ్నిఫికెంట్గా ఉన్నదనుకోండి, రెయిన్ఫాల్ యాక్టివిటీ కొంత పెరిగే అవకాశాలు మన తెలుగు రాష్ట్రాలకే కాకుండా కత్మా ప్రాంతాలు కూడా పెరిగే అవకాశం ఉన్నదన్నమాట అండి. అంటే వర్షాలు తక్కువ పడతాయనే వార్తలు ఒకంత రైతులను ఆందోళన గురిచేసేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. ఏ ప్రాంతాల్లో అనేది ఇప్పటికే కొన్ని జిల్లాలను కూడా ఇండికేట్ చేశారు. దాని పర్యవసానాలు, పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే కంపల్సరీగా నీటిని పొదుపుగా వాడుకోవాలండి, చాలా పొదుపుగా వాడుకోవాలి. అది మనం మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకు పడినటువంటి వాటర్ ఎంత తక్కువ పడినా సరే దాన్ని జాగ్రత్తగా మనం పొదుపు చేసుకోవాలి. అలాగే మనకి ఇప్పుడు విశాఖపట్నం ఏరియా ఉన్నదనుకోండి, మనకి ఏం చేయాలి, కంపల్సరీగా భూమిలోకి పంపించుకోవాలి. అలాగే ముడిసర్ల లోవా ఇలాంటి కొన్ని రిజర్వాయర్స్ ఉన్నాయి. అటువంటి రిజర్వాయర్స్ మనం లోతుగా చేయాలి వాటిని. అంటే ఏమాత్రం చేసినా ఏమవుతుందంటే దాంట్లో కొంత భాగం మనకి ప్రిజర్వ్ అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు మనం అంటే ఎప్పుడైతే మనకి డ్రై డేస్ ఉంటాయో
అటువంటప్పుడు ఇటువంటి మనం కీప్ చేసినటువంటి వాటర్ని ఉపయోగించుకోవాలి. ఎటువంటి మేనేజ్మెంటు కంపల్సరీ. అంటే మనం గ్లోబల్ వార్మింగ్ పీరియడ్లో ఉన్నాం. అంటే గ్లోబల్ వార్మింగ్ పీరియడ్లో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మీరు డ్రై డేస్ పెరుగుతాయి ఫ్రీక్వెన్సీ, అలాగే ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్ ఈవెంట్స్ పెరుగుతూ ఉంటాయి. డ్రై డేస్ పెరిగితే ఏమవుతుందంటే పంటలకు చాలా నష్టం కలుగుతూ ఉంటుంది. అలాగే మరి ఎక్కువ మనకి వెరీ హెవీ రైన్ఫాల్స్ వచ్చినాయి అనుకోండి, అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా పంటలకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ అటువంటప్పుడు ఎలాగ డైవర్ట్ చేయాలి వాటర్ని, అటువంటి ఎక్కువ ఎక్సెస్ రెయిన్ఫాల్ పడినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది మనం జాగ్రత్తగా అంటే ఇంజనీర్స్ వాళ్ళని తీసుకుని జాగ్రత్తగా వాళ్ళ సలహాలను తీసుకుని వాళ్ళని జాగ్రత్తగా డైవర్ట్ చేసుకుని ఎక్కడైతే ఫ్లడ్ ప్రోన్ రీజియన్స్ ఉన్నాయో అక్కడి నుంచి డ్రౌట్ ప్రోన్ రీజియన్స్కి మనం తరలించవలసిన అవసరం ఉన్నది. అంతేగాని ఇప్పుడు ఈ వైడ్ రీజన్లో మనం ఎక్కువ రెయిన్ఫాల్ యాక్టివిటీని ఈ గ్లోబల్ వార్మింగ్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే తక్కువ పాకెట్స్ అంటే తక్కువ ఏరియాలో ఎక్కువ రెయిన్ఫాల్ యాక్టివిటీ ఇస్తూ ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం క్లౌడ్ బర్స్ట్ అంటున్నారు. ఈ క్లౌడ్ బర్స్ట్ ఏంటంటే మాయిశ్చర్ అంటే ఒక చోటే కాన్సన్ట్రేట్ అవుతుంది. అటువంటిప్పుడు క్యూములో నింబస్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ రావటం, అక్కడ విపరీతమైనటువంటి వర్షం పడటం, లేకపోతే ఏమవుతుందంటే పిడుగులతో రావటం. ఇప్పుడు మీరు చూస్తున్నారు పిడుగులు ఎక్కువ పడుతున్నాయి చాలా చోట్ల. అంటే ఇక్కడ ఏంటంటే డీప్ ల్యాబ్స్ రేట్ ఉండటం, మంచి ఆ టైంలో మంచి మాయిశ్చర్ ఇన్ఫ్లక్స్ ఉండటం, ఇవి కారణాలు అన్నమాట అండి. అంటే మీరు చాలా స్టడీస్ చేసి ఉంటారు, పుస్తకాలు చదువుంటారు, స్టడీస్ చదువుంటారు, గత అనుభవాలను కూడా చూస్తుంటారు. ఎల్నినో ప్రభావం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకంపై కావచ్చు, లేకపోతే సమాజంపై కావచ్చు ఎలాంటి ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా సామాన్యులపై భారం పడేటువంటి అవకాశం ఉంటుందనే ఓ అంచనా కూడా ఉంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే సర్వసాధారణంగా జనరల్గా తీసుకున్నట్లయితే ఎల్నినో ఉన్నప్పుడు డెఫిసిట్ రైన్ఫాల్ యాక్టివిటీ సమ్మర్ మాన్సూన్లో రిపోర్ట్ చేస్తుంటుంది. మరి అన్ని సంవత్సరాలు చేస్తుందంటే ఎక్కువ సంవత్సరాలు చేస్తుంది, కొన్ని సంవత్సరాల్లో ఎస్కేప్ కూడా అవుతూ ఉంటుంది. అంటే మనం నార్మల్ రైన్ఫాల్ యాక్టివిటీ కూడా పొందుతూ ఉంటాం. అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే హిందూ మహాసముద్రం నుంచి వచ్చేటువంటి పాజిటివ్ రెస్పాన్స్ మాట అండి. అటువంటి హిందూ మహాసముద్రం కావాల్సినటువంటి మాయిశ్చర్ను సప్లై చేస్తుంది. అటువంటిప్పుడు మనకి రైన్ఫాల్ యాక్టివిటీ మనకి నార్మల్ రైన్ఫాల్ యాక్టివిటీ పడుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ రెండు కూడా చేయకపోతేనే ప్రాబ్లం వస్తుంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు హిందూ మహాసముద్రం బాగుండి అక్కడ పసిఫిక్ ఓషన్లో కూడా మీకు లానినా టైప్ ఆఫ్ కండిషన్స్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ రైన్ఫాల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉన్నది. అలా కాకుండా రెండు కూడా నెగిటివ్ కండిషన్స్లో ఉన్నాయనుకోండి, అటువంటిప్పుడు ఏంటంటే రైన్ఫాల్ యాక్టివిటీ డెఫిసిట్ కనిపిస్తూ ఉంటుందన్నమాట అండి. అందువల్ల ఏంటంటే మనం ఏదైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా పొదుపుగా వాటర్ను ఉపయోగించుకుని మనం చేయవలసిన అవసరం కంపల్సరీగా ఈ పీరియడ్లో ఉన్నదన్నమాట అండి. ఇది మొత్తం మీద ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పూర్తిగా వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర మేనేజ్మెంట్లు వాతావరణానికి సంబంధించినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో కూడా పెద్ద ఎత్తున ఎల్నినో ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ ప్రొఫెసర్ సివి నాయుడు సూచిస్తున్నారు.